వైసీపీ 4వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 59 మంది అభ్యర్థులు మార్చిన వైసీపీ హైకమాండ్ మరికొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చేందుకు కసరత్తు చేస్తోంది. కొన్ని నియోజకవర్గాలపై పీట ముడిపడింది. ఆ కసరత్తు కొలిక్కి వచ్చాకే వైసీపీ 4వ జాబితా బయటకు రాబోతోంది. ముఖ్యంగా నర్సరావుపేట, ఒంగోలు ఎంపీ సీట్లపై స్పష్టత రావడం లేదు. నర్సరావుపేట ప్రస్తుత ఎంపీ శ్రీకృష్ణదేవరాయలనే మరోసారి కొనసాగించాలని పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు గట్టిగా కోరుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పార్టీ పెద్దలను కలిసి దీనిపై మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇటు ఒంగోలు ఎంపీగా మాగుంటకు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపై కూడా స్పష్టత రాలేదు. పార్టీ మాగుంటకు మరొక ఛాన్స్ లేదని చెబుతోంది. అయితే మాజీ మంత్రి బాలినేని మాత్రం మరోసారి మాగుంటకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు. తన కుమారుడితో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చినటువంటి బాలినేని దాదాపు 3 గంటల పాటు అక్కడే గడిపారు. సీఎంతో సమావేశం తర్వాత మీడియా కంటపడకుండా వెళ్లిపోయారు. దీంతో పార్టీ ఏం చెప్పిందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మాగుంటకు కాకపోతే వైవి సుబ్బారెడ్డి తెరపైకి వస్తారన్న ఆందోళనలో ఉంది బాలినేని వర్గం. ఇక గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వైసీపీలో స్పష్టత రాలేదు. ఆ సెగ్మెంట్ కు సంబంధించి అలాగే తిరువూరు, నందికొట్కూరు, మార్కాపురంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గుడివాడ అమర్నాథ్ భవితవ్యం కూడా తేలలేదు. మచిలీపట్నం, నర్సాపురం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, గుంటూరు, చిత్తూరు ఎంపీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు 9 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. రాజంపేట, కడప ఎంపీ సీట్లు మార్చే అవకాశం లేదు. మిగిలిన వాటిలో కూడా కొన్నింటిలో మార్పులుండకపోవచ్చని చెబుతున్నారు. అయితే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో 1-2 రోజుల్లోనే 4వ జాబితా వచ్చే అవకాశం ఉంది.